సో అందరికీ నమస్కారం. నేను మీ దాసరి కవిత. ముందుగా ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియో ఏంటంటే ఉపాధి హామీ పథకం గురించి అందరికీ తెలిసిందే కదా, 100 రోజుల పని. సో వాటి గురించి ఫుల్ వీడియో చూడండి. మీకు కూడా ఇలా కూడా అయిండొచ్చా, ఇంత అయిందా అనేది మీకు తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా గ్రామాల్లో 100 రోజుల పని ఉంది కదా, ఉపాధి హామీ పథకం. సో గత ప్రభుత్వంలో ఏమైందంటే ఉపాధి పథకం కింద పనులు కొన్ని చోట్ల జరిగినాయి, ప్రతి చోట జరగలేదు. సో అవి ఏమైందంటే ఈ ఫీల్డ్ అసిస్టెంట్లు ఉంటారు కదా, ఈ ఫీల్డ్ అసిస్టెంట్లు ఏం జరిగినదంటే అధికారం మాదే కదా అన్న ఉద్దేశంతో ఏమైందంటే వాళ్ళు టెక్నికల్ అసిస్టెంట్స్ అంట సంథింగ్ దానికి సంబంధించిన ఫీల్డ్లో ఉంటారు కదా, దానికి సంబంధించిన అధికారులు ఉంటారు కదా, వీళ్ళంతా కుమ్మక్క అవ్వడం వల్ల ఉపాధి హామీ పథకాలు చాలా చోట్ల మిగిలిపోయినాయి. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఒక్కొక్కటి వాళ్ళకి తీస్తుంది. అదేంటంటే ఉపాధి హామీ పథకం పనులు జరిగిండవు, కానీ జరిగినట్లు సృష్టించి బిల్లులు పెట్టుకొని అధికారం ప్రజల డబ్బంతా మొత్తం దున్నేసి తినేస్తున్నారు అనమాట. సో ఇది ఇట్లా అయిపోయిందనమాట. ఇప్పుడు మొత్తం అన్నీ బయటకు తీస్తున్నారంట దానికి సంబంధించింది. ఇది నిజమే, అదైతే వాస్తవమే. కొన్ని చోట్ల గత ప్రభుత్వంలో అయితే మామూలుగా ఉపాధి హామీ పథకం అనే దాని కింద చెరువులో కంప చెట్లు ఉంటాయి, వాటిపైన వాళ్ళు కొట్టించిన వాళ్ళకి ఉపాధి దొరుకుతుంది. సో అది చేయకోకుండా ప్రతి బతలపల్లి మండలంలో అయితే ప్రతి చోటనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. గతంలో సొంతంగా నేనే చేసిన. ఏమైందంటే చెరువులో ఉంటాయి కదా కంప చెట్లు కానీ చిగురు చెట్లు కానీ ఏమైనా, ఇది ఒక బిగ్ డీల్ అనమాట. దీనిపైన పెద్ద అధికారి ఉంటాడు, దాని కింద మామూలుగా సర్పంచులు కానీ వేరే వాళ్ళు ఉంటారు కదా కొంతమంది. అదేమైందంటే వాళ్ళకి వేరే ఆప్షన్ లేక, వేరే నిధులు లేక డైరెక్ట్గా బొగ్గు వాళ్ళతో డీలింగ్ అయ్యి కర్ణాటక నుంచి బండి ఇక్కడికి వచ్చి గ్రామాల్లోకి వచ్చి చెరువులో వాళ్ళ అధికారం ఉందనే ఉద్దేశంతో ఇక మామూలు ఎవరు ఏం చేయాలనే ఉద్దేశంతో అన్ని మొత్తం చెరువులోనే ఊరికి గ్రామం నుంచి బయట అవి కాల్చకుండా కాలుష్యం పెంచే విధంగా మొత్తం గ్రామ పక్కల్లోనే దాన్ని కాల్చి బొగ్గులు చేసి దాన్ని లోడ్ చేసి బయటికి పంపించిన విధానాలు కూడా ఉన్నాయి. సో అదైతే దానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కొంతమంది హ్యాండ్ కలిపినారనమాట. అదేదో ఉపాధి హామీ కింద పెడితే అయిపోతుంది కదా, కొంతమంది జీవనాధారం దొరుకుతుంది కదా, కరెక్టే కదా. కాబట్టి చాలా అవకతవకలు జరిగినాయి. ఉపాధి హామీలు అయితే ఫీల్డ్ అసిస్టెంట్ బాగా తిన్నారు. ఎవరైతే ఫీల్డ్ అసిస్టెంట్లు ఉంటారో వాళ్ళకైతే బాగా ఆదాయం ఇన్కమ్ వచ్చిందనమాట. ఎందుకంటే జరగకపోయినా జరిగినట్లు సృష్టించి కొంతమంది అకౌంట్లోకి అమౌంట్ వేసి కొంతమంది పేరు సృష్టించి సో వాళ్ళు మాత్రమే తీసుకునే దాఖలు ఉన్నాయి కాబట్టి ఇది. సో ముఖ్యంగా అయితే ధర్మవరంలో ఎంఆర్ఓ ఎక్కడ 20 రోజుల నుంచి ఎంఆర్ఓ లేడంట ధర్మవరంలో. సో నేను నిన్న వెళ్ళి ఆ సైడ్ అలా వస్తుంటే సో ఎంఆర్ఓ ఆఫీస్లో ఎంఆర్ఓ కోసం చాలామంది ప్రజలు పడిగాపులు కాస్తున్నారంటే 20 రోజుల నుంచి ధర్మవరం ఎంఆర్ఓ ఎక్కడికి వెళ్ళాడు అంటే లీవ్ మీద వెళ్ళాడా, ఎక్కడికి వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడు అంటే ఏమైనా అవకతవకలు చేశారా ఏంటి, ఇది అనేది మనకి త్వరలో తెలిసిపోతుంది. కానీ ముందుగా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయితే ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందుగా మీరు చేయాల్సిన పని ఏంటంటే ఉపాధి హామీ పథకం తీయండి. చాలామంది దాంట్లో జీవనాధారం పొందే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ పైన పనిష్మెంట్ తీసుకొని మళ్ళీ ఉపాధి హామీ పథకం అనేది పెట్టి జనాలకి ఉపాధి కల్పించాలని నేను జనాల నుంచి కోరుతున్నాను. ఇదే ముఖ్యమైనది. ఇంకొకటి ఏంటంటే చాలామంది నాకు ఈ విషయం మీద మాట్లాడు అంటుంటేనే ఈ ఉపాధి హామీ పథకం కింద నేనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్, అనంతపురం డిపార్ట్మెంట్ అయితే, పుట్టపర్తి డిపార్ట్మెంట్ అయితే నేను కూడా కంప్లైంట్ చేసిన. అంతెందుకు దంపేట్ల పంచాయతీ గ్రామంలోకి వెళ్తే ఊళ్ళోంచి వాళ్ళని కొట్టి తరిమేసిన దాఖలు కూడా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ వాళ్ళు కూడా కొట్టడానికి కూడా వెళ్ళినారు ఆ పంచాయతీ వాళ్ళు, ఎందుకంటే ఇట్లా చేస్తున్నారు అనే ఉద్దేశంతో. సో ఇది నెక్స్ట్ వీడియో ఇంకోటి చూడండి.